8 ఏళ్ల పాపకు 10 ఏళ్ల కొడుకు. అవును, మీరు విన్నది నిజమే. 8 ఏళ్ల వయస్సున్న శాంతాదేవి తన 10 ఏళ్ల వయస్సున్న కుమారుడిని కలిసింది. ఎలా అన్నది తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. లుగ్దీదేవి మృతి చెందిన తేదీ అక్టోబర్ 4, 1925. తర్వాత శాంతాదేవి 1926 డిసెంబర్ 11న ఢిల్లీలో జన్మించింది. ఆమె 3 ఏళ్ల వయస్సు వరకు మాట్లాడలేదు. కానీ ఒక్కసారి మాటలు వచ్చాక తాను పూర్వజన్మలో ఎలా జీవించిందో చెప్పడం ప్రారంభించింది. 4 ఏళ్ల వయస్సులో ఆమె తల్లిదండ్రులకు చెప్పిన విషయానికి ఎంతో ఆశ్చర్యం కలిగించింది. నా ఇల్లు మథురాలో ఉంది. నాకు పెళ్లి కూడా అయింది. నా భర్త నాకోసం ఎదురుచూస్తున్నారు. నేను వెళ్ళాలి అంటూ ఉండేది. కాని ఆమె తల్లిదండ్రులు ఇవన్నీ ఊహలేనని అనుకున్నారు. ఆమె ఇంటినుంచి పారిపోయేందుకు ప్రయత్నించి విఫలమైంది. ఆమె తరచూ తల్లితో, మీరు నా నిజమైన తల్లి కాదండి. ఆమెలా మీరు కనిపించరు కూడా అని అనేదట. ఆమె మాంసాహారం తినడానికి నిరాకరించేది. ఆమె, నాకు సత్వాహారం కావాలి అని చెబుతుండేది. ఆ సమయంలో ఢిల్లీలో ఎవరూ సత్వాహారం అనే పదాన్ని ఉపయోగించేవారు కాదు. ఆమె దానికి అర్థం కూడా వివరించేది. సత్వాహారం అంటే శాకాహారం. ఎందుకంటే మనం జంతువులను చంపం. పాఠశాలలో ఆమె ఎప్పటికప్పుడు తన పూర్వజన్మ, తన భర్త, తాను ఎలా చనిపోయిందన్న విషయాల గురించి మాట్లాడుతూనే ఉండేది. విద్యార్థులు, ఉపాధ్యాయులలో చాలామంది ఆమె మాటలను పట్టించుకోలేదు. కాని ఈ మొత్తం వ్యవహారాన్ని గమనించిన స్కూల్ ప్రిన్సిపల్ ఆమె మాటల్లో మథురా ప్రాంతానికి ప్రత్యేకమైన భాషాశైలి ఉండటం, ఆమె చెబుతున్న విషయాలు మారకుండా స్థిరంగా ఉండటంతో ఆమె చెప్పే విషయాలు నిజంగా ఉన్నట్లే అనిపించాయి. ప్రిన్సిపల్ ఆసక్తితో ఆమె చెప్పింది నిజమా కాదా తెలుసుకోవాలని అనుకున్నారు. ఆమె తన భర్త పేరు కేదారనాథ్ చోబాయ్ అని చెప్పారు. ఆమె చెప్పిన వ్యక్తికి ఒక ఉత్తరం రాశారు. సమాధానం వచ్చే అవకాశం లేదని అనుకున్నారు. కాని సమాధానం వచ్చింది. అది చూసి ఆయన షాక్ అయ్యారు. మథురాలో నిజంగా కేదారనాథ్ అనే వ్యాపారి ఉండేవారు. ఆయన భార్య 10 సంవత్సరాల క్రితం తన కుమారుడు జన్మించిన 10 రోజులకే మృతి చెందింది. ఆయన తన బంధువు, ప్రస్తుత భార్య మరియు లుగ్దీదేవి కుమారుడు, అప్పటికి 10 ఏళ్ల వయసు ఉన్న నవనీతాతో కలిసి ఢిల్లీకి వస్తారు. శాంతా నిజంగా తన భర్తను గుర్తుపడుతుందో లేదో పరీక్షించాలనే ఉద్దేశంతో ఆమె భర్త ఒక పథకం వేస్తారు. శాంతా స్కూల్లో ఉండగా ప్రిన్సిపల్తో పాటు శాంతా ఇంటికి వచ్చి, నేను ఎవరో శాంతాకి చెప్పవద్దు. ఒకవేళ శాంతా అడిగితే ప్రిన్సిపల్ గారి అన్నయ్య అని చెప్పండి అంటారు. దానికి వాళ్లు అంగీకరిస్తారు. శాంతా స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక ఆయన కూర్చున్న గదిలోకి వెళ్లిన వెంటనే శాంతా ఆయనను గుర్తుపట్టి ఆయనకు పాదాభివందనం చేసి తన కుమారుడిని చూసి ఆమె భావోద్వేగానికి గురైంది. ఆ తర్వాత శాంతాదేవి చాలాసేపు కేదారనాథ్తో మాట్లాడింది. వాళ్ళిద్దరూ సామాన్య విషయాల నుంచి వ్యక్తిగత విషయాల వరకు ఎన్నో విషయాలను చర్చించారు. తన పూర్వజన్మ భర్త అయిన కేదారనాథ్ ఆమెను కొన్ని ప్రశ్నలతో పరీక్షించాడు కూడా. ఆమె చెప్పిన సమాధానాలు చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. ఆమె గత జన్మ గురించి ఆమె చెప్పిన విషయాలన్నీ నిజమైనవే. చివరికి ఆమె నిజంగా తన మృత భార్య అయిన లుగ్దీదేవి పునర్జన్మగా జన్మించిందని ఆయన నమ్మక తప్పలేదు. ఈ సంఘటనల తర్వాత ఆ వార్త అగ్నిలా వ్యాపించింది. ఈ కథ మహాత్మా గాంధీ దృష్టికి చేరిన తరువాత విషయానికి మరింత పెరిగిపోయింది. 1935లో మహాత్మా గాంధీ ఈ వ్యవహారాన్ని స్వతంత్రంగా విచారించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. 1935 నవంబర్ 24న కేదారనాథ్ శాంతాదేవిని కలిసిన 12 రోజుల తర్వాత ఆమె తల్లిదండ్రులు మరియు కమిటీ సభ్యులంతా కలిసి మథురా వెళ్లే ట్రైన్ ఎక్కారు. వారు మథురాకు చేరుకున్నప్పుడు పెద్ద సంఖ్యలో ప్రజలు వీళ్ల కోసం వేచి చూస్తున్నారు. ఆమె తక్షణమే తన భర్తకు అన్నయ్య అయిన వ్యక్తిని గుర్తుపట్టి ఆయనకు పాదాభివందనం చేసింది. ఎందుకు అని అడిగినప్పుడు ఆమె ఆయన పేరు చెప్పి, ఆయన నా భర్తకు అన్నయ్య అని స్పష్టంగా చెప్పారు. ఆమె మరెన్నో విషయాలు గుర్తుపట్టింది. ఉదాహరణకు, ఆమె తన ఇంటికి వెళ్లే దారిని చూపించింది. గత 10 ఏళ్లలో ఏ మార్పులు జరిగాయో వివరంగా చెప్పింది. తాను స్నానం చేసే బావిని గుర్తించింది. అంతేకాదు తాను ఒకచోట డబ్బు దాచినదాన్ని కూడా తెలిపింది. కానీ కమిటీ ఆ చోటు పరిశీలించినప్పుడు అక్కడ డబ్బు లేదు. కేవలం ఒక పూల కుండి ఉంది. ఆమె మరలా చెప్పింది, నేను బాగా గుర్తుపట్టగలుగుతున్నాను. ఆ డబ్బు అక్కడే పెట్టాను. ఇంకోసారి చూడండి అని. కొద్దిసేపటిలో కేదారనాథ్, లుగ్దీ మృతి చెందిన తర్వాత
ఆ డబ్బును తానే తీసుకున్నానని ఒప్పుకున్నాడు. దాంతో 1936లో శాంతాదేవి పునర్జన్మ కేసు నిజమేనని ధృవీకరించబడింది. ఆమె లుబ్ధీదేవిగా పునర్జన్మించింది అన్నది కమిటీ తేల్చి చెప్పింది. శాంతిదేవి పునర్జన్మ సంఘటన అనేది పూర్తిగా వివరించబడి, నమ్మదగినట్లు రుజువైన ఏకైక పునర్జన్మ ఘటన.